వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మంచి ట్రెండింగ్ BGM తో బాయ్స్ అటిట్యూడ్ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీకు పక్క నచ్చుతుంది, నచ్చితేనే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఈ జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూల్. ఫ్రెండ్స్ ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ వీడియో ఎడిటింగ్ చేయాలంటే మనకు లైట్మోషన్ యాప్ యూజ్ అవుతుంది. సో ఆ యాప్ని లైట్మోషన్ యాప్ని క్రోమ్లో ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే ఎలా సైన్ అప్ అవ్వాలి, అలాగే నేను ఇచ్చిన ప్రిసెట్ లింక్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, సో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను, వాటిని చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్స్ని అయితే లైట్మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి ఇలాగైతే ఇంపోర్ట్ చేసిన తర్వాత వచ్చేస్తుంది. సో ముందుగా మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఈ ప్రిసెట్ లింక్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో అయితే పుష్ప డైలాగ్ ఉంటుంది. సో ఆసమ్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పక్క బాయ్స్ అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 10 ఫొటోస్ ఉంటే చాలు, మీతో మస్త్ అయితే వస్తుంది వీడియో. తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దు. సో ఈ వీడియో స్టార్టింగ్లో మనం ఇక్కడ టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఆల్రెడీ ఉంటుంది, మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు మిడిల్లో మాత్రం ఒక ఫొటోస్ యాడ్ చేయాలి. ఒక 10 to 15 ఫొటోస్ ఉంటే చాలు, 10 to 15 ఫొటోస్ ఉంటే చాలు, మంచిగా వచ్చేస్తుంది వీడియో. ఇక్కడైతే మనం 4-15 మిల్లీ-సెకండ్స్ నుంచి అయితే ఒక ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో మీరు ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి 1 by 1 యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నవి ఉన్నవి, సో నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో మొత్తం ఒక 11 ఫొటోస్ కావాలి. 11 ఫొటోస్ మీరు 1 by 1 ఇక్కడ బీట్ మార్క్ ప్రిసెట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ లిరిక్స్ ఏం కరెక్ట్గా ఉంటుంది, దాంట్లో చేంజెస్ ఉండదు. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఇక్కడైతే ఒక 11 ఫొటోస్ని మీరు మీడియా ఓపెన్ చేసి ప్లస్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి బాయ్స్. సో మంచిగా అయితే ఉంటుంది వీడియో, ట్రై చేయండి. సో ఇక్కడ జస్ట్ మీరు 1 by 1 ఇక్కడ యాడ్ చేస్తూ పోవాలి. సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ 11 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ పేస్ట్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి ఫొటోస్కి. సో నెక్స్ట్ లాస్ట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను, తెలిసి ఉంటుంది. సో రప్ప నరుకుతా ఒక్కొక్కడిని, సో ఈ డైలాగ్ ఉంటుంది లాస్ట్లో. దాన్ని కూడా మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మిడిల్లో ఫొటోస్ యాడ్ చేసి ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లో ఈ ప్రిసెట్ లింక్లో నేను ఇచ్చాను, ఒక ఫోటో ఇచ్చాను, పైన ఒక రెక్టాంగిల్ ఇచ్చాను. సో ఫస్ట్ అయితే మనం ఫోటో ఉంది కదా, ఫోటో క్లిక్ చేసి ఆ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేయండి. సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ వస్తుంది, కాపీ లేయర్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్లో మీరు యాడ్ చేసుకున్న ఫోటోస్ మీద జస్ట్ ఫోటోస్ మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కింద లాస్ట్లో పేస్ట్ స్టైల్ పక్కనే అరో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ సింబల్ ఆన్ చేసుకుని పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగైతే జస్ట్ ఆటోమేటిక్గా మనం పేస్ట్ స్టైల్లో పేస్ట్ చేసుకోవాలంతే, ఇలా క్లిక్ చేసి. సో నెక్స్ట్ ఇంకో ఫోటో క్లిక్ చేసి సేమ్ అలాగే ఈ సింబల్ క్లిక్ చేసి కింద పేస్ట్ స్టైల్ పక్కన ఎర్ర మార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ ఆల్రెడీ ఆన్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు 2 ఫింగర్స్ యూజ్ చేసి ఫోటోని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఫ్రేమ్కి సెట్ అయ్యేలా ఇలాగైతే ఫింగర్స్ యూజ్ చేసి కొంచెం జూమ్ని అయితే తక్కువ చేసుకోండి ఫింగర్స్ యూజ్ చేసి. సో నెక్స్ట్ 3rd ఫోటో కూడా ఇదే, మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్కి అయితే ఇదే ఎఫెక్ట్ని ఇలా పేస్ట్ చేయాలి. కింద పేస్ట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో దీన్ని కొంచెం జూమ్ చేయండి, ఎక్కువ చేయండి జూమ్ని. ఇలా కొంచెం సెట్ అయ్యేలా మీరు ఫింగర్స్ యూజ్ చేసి సెట్ చేసుకోండి. సో ఈ ఫోటో కూడా సేమ్ ఇలా మొత్తం ఎండింగ్ వరకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేసి జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. అలాగే ఈ ఫోటో కూడా సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ పేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రేమ్ సెట్ అయ్యేలా. సో ఇలా మొత్తం ఫొటోస్కి అయితే ఎండింగ్ వరకు ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి జస్ట్.
సో ఇలా అయిన తర్వాత దీన్ని అయితే కొంచెం మీరు ఫింగర్స్ యూజ్ చేసి ఫ్రేమ్కి సెట్ అయ్యేలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. కొంచెం లుక్ ఇచ్చేలా కొంచెం జూమ్ చేయండి, ఎక్కువ చేయండి జూమ్ని. సో ఇలా ఫొటోస్ని పెట్టేసుకొని మీరు ట్రై చేస్తే అర్థమవుతుంది, కొంచెం ట్రై చేయండి ఎడిట్ చేయడానికి. నెక్స్ట్ లెవెల్ వస్తుంది వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే. సో నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్లో టెక్స్ట్ అనిమేషన్ ఆల్రెడీ ఉంటుంది. సో ఇలా జస్ట్ మీరు ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి, అలాగే ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు ఈ ఫొటోస్ పైన అయితే ఇంకా మొత్తం సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో నేను షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్లో సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. సో 7 లేయర్స్ ఉంటుంది మొత్తం. ఆ 7 లేయర్స్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా 7 లేయర్స్ సెలెక్టెడ్ అని రావాలి. పైన వచ్చిన తర్వాత ఈ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ రెక్టాంగిల్ యాడ్ చేసుకోలేదు, మర్చిపోయాం మేము. సో ఈ రెక్టాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్ కాపీ చేసుకోండి. ఈ రెక్టాంగిల్ని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ వస్తుంది కదా, కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ పైన అయితే యాడ్ చేయాలి బీట్ మార్క్లో. ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫొటోస్ పైన సో ఎక్కడి నుంచి జస్ట్ యాడ్ చేస్తూ పోండి. ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వస్తుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగైతే అనిమేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. సో ఇలా తక్కువ ఉంటే ఈ లేయర్ని స్పీడ్ సింబల్ క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే స్ప్లిట్ అవుతుంది. సో మళ్ళీ క్లిక్ చేయండి పేస్ట్ లేయరు. సో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అవుతుంది. ఇలాగైతే కంప్రెస్ చేసుకోవాలి, తక్కువ ఉంటే స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ కంప్రెస్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి దీన్ని అయితే కంప్రెస్ చేయాలి. సో ఇలా ఎక్కువ ఉంటే లేయర్ లెంత్ ఎక్కువ ఉంటే కంప్రెస్ చేయండి. స్పీడ్ సింబల్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అవుతుంది. సో ఇలా తక్కువ ఉంటే ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా అయితే స్ప్లిట్ అవుతుంది. సో ఇలా మీరు రెక్టాంగిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో ఈ 7 లేయర్స్ని అయితే సీసీ ఎఫెక్ట్ అయితే పైన యాడ్ చేయాలి. సో ఇలా మీరు మొత్తం ఎండింగ్ వరకు ఫొటోస్ పైన ఈ రెక్టాంగిల్ యాడ్ చేసుకోండి. అనిమేషన్ కరెక్ట్గా వస్తుంది బీజిఎం తగ్గట్టుగా. సో నెక్స్ట్ ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్లో ఈ 7 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని కింద 7 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సీసీ ఎఫెక్ట్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం 7 లేయర్స్ ఉంటుంది. 7 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి ఈ దీంట్లో కాపీ 7 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో సో స్టార్ట్ నుంచి యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 7 లేయర్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం సీసీ ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగైతే లుక్ వస్తుంది సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత. సో ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.